రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో ఆశలు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి నమ్మి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మోసపోయినామని చెప్పి భావించి ఇవాళ వారి మోసాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతో ఇవాళ చాలామంది నిరుద్యోగులందరూ చదువుకున్న గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ తెలంగాణ భవన్లో మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారికి తమ విజ్ఞప్తిని చెప్పడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసపోయినామని చెప్పి మీరు గతంలో కూడా తెలంగాణ భవన్కు రావడం జరిగింది. గ్రూప్ 1 అభ్యర్థులు గ్రూప్ 2 విషయంలో కూడా మాకు నష్టం జరుగుతుందని చెప్పి మీకు అన్ని రకాలుగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా మీకు అండదండ ఉంది న్యాయసాయం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మీరు తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని చెప్పి వచ్చిన మీ అందరు కూడా స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు మన నిరుద్యోగుల కోసం నిరాదీక్ష చేపట్టిన మోతిలాల్ నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అన్న థ్యాంక్ యూ అన్న. ముందుగా మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చి మా నిరుద్యోగులకు అండగా యాక్చువల్గా మేము అడిగినామన్న, మేము వచ్చి రిక్వెస్ట్ చేసినాం. 16-17 నెలలైంది మేము దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, ముట్టడిలు, నిరసనలు తెలిపి అలసి లాస్ట్కు మాకు చెప్పింది ఏంటంటే ధర్నాలు ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి చేస్తున్నామనే ఒక హేళన స్థాయికి వచ్చిన తర్వాత ఇక ముళ్ళుతోనే తీయాలని మేము డిసైడ్ అయినామన్నా. కాబట్టి వాళ్ళు ఎవరు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మేము అన్ని పొలిటికల్ పార్టీ యొక్క మద్దతుతో, కుల సంఘాల మద్దతుతో, విద్యార్థి సంఘాల మద్దతుతో ఇక ఈ ప్రభుత్వం మీద తాడో పేడో తేల్చుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని సిపిఎం పార్టీ గారిని ఫస్ట్ మేము మద్దతు కోరటం జరిగింది. దాని తర్వాత మీ దగ్గర నేను రావటం, రిక్వెస్ట్ చేయటం, దానికి మీరు ముందొచ్చి మాకు అండగా నిలబడతా అని చెప్పేసి మాట ఇచ్చినందుకు మేము హృదయపూర్వకంగా తెలంగాణ నిరుద్యోగ యువత తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నా. అన్న ఇక్కడ నేను మాట్లాడడం కంటే ప్రతి నిరుద్యోగి వాళ్ళు ఎన్ని రోజులు, ఎన్ని కష్టాలు, ఎక్కడెక్కడి నుంచి, ఎట్లెట్లా ఏ జిల్లా నుంచి వచ్చినారు వాళ్ళతో మాట్లాడిపించాలనేదే మా యొక్క ప్రయత్నం అన్న. సో ఇప్పుడు రవి రాథోడ్ గ్రూప్ 1 అభ్యర్థి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.